సంవత్సరాల పాటు తీసిన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడు. వీరమల్లు గెటప్ లో అదరగొట్టాడు. అభిమానుల్ని అలలించేలా ఫైట్ డైలాగ్స్ తో ఇరగదీశాడు. 18 నిమిషాలు ఆయన డైరెక్ట్ చేసిన ఫైట్ సీన్ మాత్రం సినిమాకే హైలైట్. సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ మాత్రం సూపర్. పవన్ అభిమానులకు ఇది ఒక పైసా వసూలు సినిమా. ఇక మైనస్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో గ్రాఫిక్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. పవన్ సినిమాకు ఉండాల్సిన గ్రాఫిక్స్ లేదు. సెకండ్ హాఫ్ లో కూడా కథ కొద్దిగానే ఉంది. అందుకే సినిమా సాగదీసినట్టు అనిపించింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పార్ట్ వరకు మాత్రం సినిమా సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేసిన జ్యోతి కృష్ణ ఇంప్రెస్ చేయలేకపోయాడు. కీరవాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ మాత్రం నిరాశపరచలేదని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ డైరెక్షన్ గ్రాఫిక్స్ నిరాశపరిచాయి. ఓవరాల్ గా ఇది రివ్యూ. 5 సంవత్సరాల పాటు తీసిన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడు. వీరమల్లు గెటప్ లో అదరగొట్టాడు. అభిమానుల్ని అలలించేలా ఫైట్ డైలాగ్స్ తో ఇరగదీశాడు. 18 నిమిషాలు ఆయన డైరెక్ట్ చేసిన ఫైట్ సీన్ మాత్రం సినిమాకే హైలైట్. సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ మాత్రం సూపర్. పవన్ అభిమానులకు ఇది ఒక పైసా వసూలు సినిమా. ఇక మైనస్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో గ్రాఫిక్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. పవన్ సినిమాకు ఉండాల్సిన గ్రాఫిక్స్ లేదు. సెకండ్ హాఫ్ లో కూడా కథ కొద్దిగానే ఉంది. అందుకే సినిమా సాగదీసినట్టు అనిపించింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పార్ట్ వరకు మాత్రం సినిమా సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేసిన జ్యోతి కృష్ణ ఇంప్రెస్ చేయలేకపోయాడు. కీరవాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ మాత్రం నిరాశపరచలేదని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ డైరెక్షన్ గ్రాఫిక్స్ నిరాశపరిచాయి. ఓవరాల్ గా ఇది రివ్యూ.